పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ఆర్టీసీ కార్మికులు తమ న్యాయపరమైన సమస్యను సర్కార్ పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కుదరకని ఆర్టీసీ డిపో ఆర్టీసీ జేఏసీ నాయకులు గత 3 రోజులుగా సమ్మె చేసినందుకు తోటి కార్మికులు నర్సంపేట డ్రైవర్ శంకర్ గౌడ్ ప్రాణత్యాగం వల్ల ఈరోజు ఆర్టీసీ కార్మికులు న్యాయమైన కోరికలు ప్రభుత్వం విలీనం చేయడం సంతోషకరమని ఆర్టీసీ జేఏసీ వంగర శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 21.25 బీఆర్సీ 21% ఒప్పుకోవడం శుభతరుణమని అన్నారు. అలాగే 32 డిమాండ్లను ఒప్పుకోవడం ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలిపారు. అనంతరం కార్మికులు స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. అనంతరం శంకర్ గౌడ్కు 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో కండక్టర్స్, డ్రైవర్స్, యూనియన్ నాయకులు, డిపో సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రోజు మా ఆర్టీసీ కార్మికుల 10 సంవత్సరాల నుండి ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి పోరాటం చేస్తూ ఉన్నాం. అప్పుడు 2019లో 55 రోజుల సమ్మె చేసినాం. 39 మంది కార్మికులు అమరులైనా కూడా మా ప్రభుత్వ విలీనం అనే మా కోరిక తీరలేదు. మొన్న ఈ గవర్నమెంట్ వచ్చినాక ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. పీఆర్సీ చేస్తామని చెప్పేసిండ్రు. మాకు యూనియన్లు లేవు, యూనియన్లు కూడా పునరుద్ధరిస్తామని చెప్పేసారు. 2.5 సంవత్సరాలు ఓపిక పట్టి మొన్న మేము 3 రోజులు సమ్మెకు దిగిన సందర్భంగా ఈ ప్రభుత్వం దిగొచ్చి నిన్న చర్చలు చేసి మా ఒక కార్మికుడు ప్రాణత్యాగం చేశాడు. ఆర్టీసీ డ్రైవరు మా శంకర్ గౌడు నర్సంపేట. ఆ సందర్భంగా ఇప్పుడు ఆ రోజు తెలంగాణ రావడానికి శ్రీకాంతాచారి ఎలా మనకు ఉద్యమంలో ఉధృతం చేసేందుకు ఎట్లా వచ్చి తెలంగాణ వచ్చిందో ఈరోజు ఆర్టీసీల కార్మిక సమ్మెకు మా శంకర్ గౌడ్ కూడా అలాగా ప్రాణత్యాగం చేయడం వల్ల ఈరోజు ప్రభుత్వం దిగొచ్చి మా న్యాయమైన కోరికలను ప్రభుత్వంలో విలీనం చేయడం, మా 21-25 పీఆర్సీ 21-11% ఒప్పుకోవడము, అలాగే మా బ్లడ్ విన్నర్ స్కీమ్ అంటే కారుణ్య నియామకాలను రెగ్యులరైజేషన్ చేయడం, మా న్యాయమైన ఇంకా 32 యూనియన్లను పునరుద్ధరించడం, 32 డిమాండ్లను ఒప్పుకోవడం చాలా శుభ పరిమాణం. ఈ ప్రభుత్వానికి మేమందరం కూడా రుణపడి ఉంటాం. అలాగే ఇది ఒక 2 రోజుల ముందు చేస్తే ఇవాళ అందరూ కార్మికులు కూడా చాలా సంతోషంగా వేడుకలు చేసుకునేవారు. ఒక భయభ్రాంతులలో మా కార్మికులు అందరూ ఉండే అది అంతా కూడా ఓడగొట్టినందుకు కూడా ఈ ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజే మా శంకర్ గౌడ్ గారికి నివాళులు అర్పిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. అలాగే మమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేసినందుకు మినిస్టర్ గారికి వాళ్ళందరికీ సీఎం గారికి కూడా పాలాభిషేకం చేసి మా కార్మికులందరూ కూడా నోరు తీపి స్వీట్ పంచుకోవడం జరిగింది. ఈ సంతోషాన్ని ఇలాగే ఉండాలంటే అతి తొందరలో ఆ కమిటీని పూర్తి చేసి మాకు తొందరగా డేటా అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గోదావరికని జేఏసీ. శంకర్ అన్నకి జోహాల్. నిన్న ఆత్మహత్య చేసుకున్న శంకర్ అన్నకి జోహాల్. గతంలో 2019లో మేము 54 రోజులు స్ట్రైక్ చేసినప్పుడు 36 మంది చనిపోయారు. అప్పుడు ఆ గవర్నమెంట్ దిగి రాలేదు. ఇప్పుడు నిన్న ఈ శంకర్ గౌడ్ ఆత్మాహుతి చేసుకునడం వల్ల ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి అటు ప్రజలకు కానీ కార్మికులకు కానీ ఇబ్బంది పెట్టకుండా కార్మికుల న్యాయమైన కోరికలను తీర్చి మా ఆర్టీసీ కార్మికుల గుండెల్లో వెలుగు నింపారు. మా జీవితాల్లో మేమందరము అందరి తరపున కార్మికుల తరపున మేము హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కూడా కాంగ్రెస్ సోనియా గాంధీ. మాకు మా ఆర్టీసీకి విలీనం చేసింది కూడా రేవంత్ అన్న సర్కారే, కాంగ్రెస్ సర్కారే. మరియు మా ఈ విలీనానికి ప్రక్రియకి సహకరించిన క్యాబినెట్ మంత్రులందరూ అది బట్టి విక్రమార్క, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్ గారు, అడ్లూరు లక్ష్మణ్ గారు, మా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు, అందరికీ మా యొక్క కార్మికుల తరపున ధన్యవాదం. అన్న సార్ చూడు సీనానా సీనానా
జేఏసీ జేఏసీ ఫోటో ఉండాలి, మళ్ళీ చేసినప్పుడు తలకాయ లేపాలి. ఓకేనా? ఓకే ఓకే